హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ గారు NBK 111 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ షూటింగ్లో బాలకృష్ణ గారు గాయపడినట్టుగా తెలుస్తుంది. కాకినాడ పోర్టులో ఏదైతే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ చేస్తున్నారో మంచు మనోజ్తో బాలకృష్ణ గారితో యాక్షన్ సీక్వెన్స్ తీస్తుండగా ఆయన మోకాలికి గాయమైనట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న అంతా కూడా ఈ న్యూస్ పైన అటు నందమూరి ఫ్యాన్స్ అదేవిధంగా సినీ లవర్స్ అందరూ కూడా ఆవేదన ఆందోళన చెందారు. ఇటువంటి నేపథ్యంలోనే అసలు ఆయన మోకాలికి గాయమై జరిగింది. కొన్ని డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకునేటువంటి నేపథ్యంలోనే గోపీచంద్ మల్లినేని ఒక పోస్ట్ అయితే చేశారు. ఆయన మోకాల్లో కండరాల్లో కొంచెం చిట్లింది, సో చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది, సో మీరెవరు కూడా ఆందోళన చెందకండి అంటూ ఆయన అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత మనం చూసాము ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కాల్ చేసి అడగడం, ఈవెన్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బాలకృష్ణ గారి ఆరోగ్యం గురించి ఆరా తీయడం జరిగింది. సో ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ గాయమయ్యి ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు అని కూడా అటు గోపీచంద్ మల్లినేని గారు అప్డేట్ ఇచ్చారు. సో మరి ఈ చిన్న సర్జరీ అవసరం అవుతుంది అంటూ కూడా ఆయన పోస్ట్ చేయగానే అటు అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో మరి బాలకృష్ణ గారికి సర్జరీ ఎప్పుడు చేస్తారు ఇవంతా కూడా ఉత్కంఠంగా ఉంది. సో ప్రజెంట్ ఇటు NBK 111 అయిపోయిన వెంటనే అటు కొరటాల శివ దర్శకత్వంలో కూడా మూవీ చేయాల్సి ఉండగా ఇప్పుడు లేటెస్ట్గా NBK 111 నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాలో మంచు మనోజ్ నెగిటివ్ షేడ్లో నటిస్తుండగా రీసెంట్గా ఈ సినిమాపై అయితే అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఒక మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ సినిమా పైన. అదేంటి అంటే సంక్రాంతికి వస్తున్నాను సినిమాతో అందరికీ మరింత దగ్గరైనటువంటి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో నటిస్తున్నారని, మరి హీరోయిన్గా కాకుండా నెగిటివ్ షేడ్స్లో ఆమె నటిస్తున్నారనే కథనాలు కూడా వినిపించాయి. మరి షూటింగ్ చకచక అవుతున్నటువంటి నేపథ్యంలో కాకినాడ పోర్ట్లో ఏదైతే యాక్షన్ సీన్స్ తీస్తుండగా బాలకృష్ణ గారికి గాయం జరిగింది. మన ఛానల్ తరపున వెంటనే బాలకృష్ణ గారు కోలుకోవాలని ఆశిద్దాం. అయితే ఈ యాక్సిడెంట్ అయిన వెంటనే అటు జూనియర్ NTR కానివ్వండి, కళ్యాణ్ రామ్ కానివ్వండి వెంటనే రియాక్ట్ అయ్యారు, సోషల్ మీడియాలో స్పందించారు. వెంటనే బాబాయ్ కోలుకోవాలి అంటూ వాళ్ళు పోస్ట్ కూడా చేశారు. సో చాలా రోజుల నుంచి అటు బాలకృష్ణ గారికి జూనియర్ NTR గారికి పడట్లేదని చెప్పి చాలా న్యూస్ విన్నాం మనం సోషల్ మీడియాలో కూడా. ఎప్పుడు అటు బాలకృష్ణ గారి గురించి వచ్చినా NTR గారి గురించి వచ్చినా అది విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వెంటనే తారక్ స్పందించడంతో వీళ్ళ మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు అని చెప్పి కొందరు అంటూ ఉన్నారు. సో ఏదేమైనా బాలకృష్ణ గారి హెల్త్ అయినటువంటి గాయం త్వరగా కోలుకోవాలని మన ఛానల్ తరపున కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.